కారు మైలేజ్ ని పెంచుకోవాలి, మెయింటైన్ చేయాలని చెప్పి కారు నడిపే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కొన్ని టిప్స్ చెప్తా, అవిటిని ఫాలో అయ్యండి అనుకో ట్రై చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫ్యూయల్ సేవ్ చేస్తా అని చెప్పి అద్దాలు దించుకోకుండా, ఎందుకంటే అద్దాలు ఎక్కిస్తేనే ఏరోడైనమిక్స్ పర్ఫెక్ట్ గా పనిచేసి కారు స్మూత్ గా పోతుంది. ఇక రెండోది, ఇప్పుడు కొనే ప్రతి కార్ల క్లస్టర్ లో చిన్న ఒక మైలేజ్ ట్రాకర్ అయితే అంటే మీరు ప్రస్తుతం నడిపే స్టైల్ తోని కార్ కి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి అక్కడ మనం ట్రాక్ చేసుకోవచ్చు. 0 to 30 మధ్యలో ఉంటుంది. ఆ 30 వరకు ఉంది అనుకో మీకు మంచి మైలేజ్ వస్తుందని అర్థము. సో ఇక 30 ఎట్లా మెయింటైన్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ హయ్యర్ ఆర్పిఎం మీద కార్ ని గుంజుడు బంద్ చేయరు. ఇక మూడోది, కారు నడిచేదే టైర్ల మీద కాబట్టి జనంతా మ్యానుఫ్యాక్చర్ చెప్పిన టైర్ ప్రెషర్ మెయింటైన్ చేస్తే 110% మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే ఫ్యూయల్ వారానికి 2 వారాలకు ఒకసారి కొట్టించుకుంటారు కదా, ప్రతి బంకులో ఫ్రీ ఎయిర్ ఉంటుంది కాబట్టి చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక నాలుగోది వచ్చేసి ఓవర్లోడింగ్ బంద్ చేయండి. అది కారు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాదు. ఇక ఐదో విషయం ఏంటి అంటే, హైవేస్ పైన డ్రైవ్ చేసేటప్పుడు మాక్సిమం టైం క్రూజ్ కంట్రోల్ వాడండి. ఎందుకంటే కార్కి తెలుసు ఎంత ఆర్పిఎం తోనే కార్ని నడపాలి అని. దీనివల్ల మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రెగ్యులర్ గా కార్ని సర్వీస్ చేయించుడు. సర్వీస్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఆయిల్ చెక్ తోని పాటు ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, దాని తర్వాత ఫ్యూయల్ ఫిల్టర్ కూడా మనం చెక్ అయితే చేయించుకోవాలి. ఇక లాస్ట్ బోనస్ టిప్ చెప్తా, కార్ల ఫ్యూయల్ కొట్టించేటప్పుడు క్వాలిటీ ఫ్యూయల్ అంటే డెన్సిటీని చూసుకునే ఫ్యూయల్ టాప్ అప్ చేసుకోండి. ఇక ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా కారు మైలేజ్ వస్తలేదు అంటే డ్రైవింగ్ లో డిఫాల్ట్ ఉన్నది. ఇక ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కార్ టిప్స్ అండ్ కంటెంట్ కోసం వెంటనే ఫాలో కొట్టండి. కార్ నాలెడ్జ్ ఇచ్చి పడేద్దాం.